హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు 11 స్థానాలు గెలుచుకున్న తర్వాత ఆయన అసెంబ్లీకి వస్తారా రారా అనేది ఒక పెద్ద చర్చ అయితే ఆ మధ్య జరిగింది సార్. అయితే ఆయన రారు అన్నదానికి చాలా మంది ఓటేశారు. కానీ ఇప్పుడు పేర్ని నాని గారు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారు అని చెప్పినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అసెంబ్లీకి వస్తారా? మరి కూటమి ప్రభుత్వం దీనికి ఏ విధంగా సిద్ధంగా ఉంటుంది? వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆడుకోవడానికి విమర్శించడానికి అయితే రెడీగా ఉంటారు. మరి వాటన్నిటిని కూడా జగన్ గారు ఎలా ఎదుర్కొంటారు? మీరేం చెప్తారు సార్? అసలు వస్తారా రా ఆయన? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తాలూకు మనస్థితి అతి భయంకరంగా ఉంది. ఓటమిని ఆయన ఒప్పుకోలేదు ఎంతవరకు కూడా. ఎప్పటికి కూడా ఆయన మాట చెల్లుబాటులో ఉండాలనే తలంపుతో ఉన్న వ్యక్తి. ఆ చుట్టూ ఉన్న 10 మందో 11 మందిలో గెలిచిన వాళ్ళు ఎవరూ మాట్లాడటం లేదు. ఆ కొంతమంది ఆయన తాలూకు మౌత్ పీసులు ఉన్నారు కదా, వాళ్ళు ఓడిపోయినందుకు 1% కూడా బాధపడటం లేదు. పైగా అభిమానం అంటే సిగ్గు లేకుండా మంచి పనులు మేము చేసాం, ఓడిపోయామని చెప్తున్నారు. సరికొత్త స్లోగన్ని వాళ్ళు క్రియేట్ చేశారు. ఇది ఎలా ఉంటే సరే, ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసా వహించి ఎవరైనా విజ్ఞత గల వాళ్ళు ఏమంటారంటే, మాకు ప్రజల తీర్పు శిరసా వహిస్తున్నాము, మా వల్ల ఏవైనా కొంచెం లోపాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను, మీ ప్రేమ అభిమానం నా మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాననే ఒక మంచి మాట చెప్పేసి ఆయన మామూలు జీవితాన్ని గడపచ్చు. అది లేకుండా ఏమైందో, ఏమో ట్యాంపరింగ్ అయ్యాయేమో, లేకపోతే ఏం జరిగిందో నాకు తెలియటం లేదు, కానీ నేను ఓడిపోలేదు, ప్రజల మనసులు గెలుచుకున్నానని సరికొత్త వాక్య నిర్మాణంతో మాట్లాడడం జరిగింది. ఆ మాట విన్నటువంటి పేర్ని నాని మామూలుగా టోను ఇంకా బాగా పెంచి ఎక్స్ట్రీమ్ చేసుకెళ్ళి ఎవడొస్తాడో రమ్మను, పవన్ కళ్యాణ్ వస్తాడా, నా పోతా మిగతా వాళ్ళు లేరా అని చెప్పి రెచ్చిపోయి వచ్చి బిగుతాడా, ఇట్లా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అది మాట్లాడడం. పేరు దాని అంటే అక్కడ ఎవరైనా పొరపాటున తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడితే వెంటనే కౌంటర్ ఇచ్చేస్తున్నాడు అన్నమాట. అబద్ధాల కౌంటర్లు చెప్తున్నారు. ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడో తెలీదు, భార్గవ రెడ్డి కూడా ఎక్కడున్నాడో తెలియదు. తర్వాత పెద్ద మనిషిగా కౌంటర్లు ఇచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఏం మాట్లాడటం లేదు. అసలు పొంగనూరులోనే ఆయన రాలేకపోతున్నాడు, పొంగనూరుకి రానివ్వటం లేదు. ఆ మిథున్ రెడ్డి కూడా నిన్న చాలా దాడి నిన్నే వస్తున్నట్టయితే ఈయనేమో తిరగబడ్డాడు, వాళ్ళేమో తిరగబడ్డారు. వాళ్ళు ఏం మాట్లాడక ముందే మిథున్ రెడ్డి ఏం మాట్లాడాడు, రాడ్లతోని మా మీద దాడి చేశారని కంప్లైంట్ ఇచ్చారు. అంటే వాళ్ళు చేసిన కంప్లైంట్లు అన్నీ ఇలాంటి ఫేక్ కంప్లైంట్లే చేస్తారు. వీళ్ళు కొట్టడానికి వెళ్తారు, తిరిగి ఆ ప్రొటెక్షన్ అడ్డుకున్నట్టయితే మా మీద ఈ రక్తపాతం చూడలేకపోతున్నా అన్నట్టుగా ఈరోజు జనసేన మాట్లాడుతున్నారు. ఈ 4-5 కూడా మాట్లాడుతున్నారు. అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు మారిపోయాడు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీద తిరగబడాలంటే వీడికి సత్తువు కావాలి కదా. వీడి సత్తువు ఎక్కడుంది? ఎక్కడైతే తన నియోజకవర్గం ఉంటుందో అక్కడే సత్తువు ఉంటుంది. ఆయన అక్కడి నుంచి మార్పించేసి ఎక్కడో నరసాపురంలో పెట్టినట్టయితే ఆయనకి తెలుసు కదా, నన్ను కావాలనే మేకపోతును బలి చేసినట్టు బలి చేస్తున్నారు అనుకుంటాడు కదా. ఇదంతా ఎలాగొస్తుందంటే అస్థిరత్వం, మనసు స్థిరంగా లేక ఎప్పుడు ఏదనుకుంటేది. 2 సార్లు వెళ్ళాడు. ఒకసారి వెళ్ళినప్పుడు కాళ్ళ నొప్పులు వచ్చాయి, రెండోసారి వెళ్ళినప్పుడు డాక్టర్లు రెస్ట్ కావాలన్నారు. ఆయన మనసు ఏంటంటే ఎప్పటికీ ఏది కావాలనిపిస్తే చేసేస్తుంది. తర్వాత కొత్తగా విజయసాయిరెడ్డి, ఎవరైతే ఆయనకి సోల్, ఎవరైతే ఆత్మ అనుకున్నాడో ఆత్మ కాస్త బదారు పాలైపోయింది. ఎక్కడ చిన్న భిన్నం అయిపోయినట్టు అసలు బయటికి రాలేరు. ఇటువంటి సందర్భంలో పేర్ని నాని ఎందుకు వస్తున్నాడని చెప్పాడో నాకు అర్థం కాదు.
అంటే జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి వస్తానని చెప్పడం. ఎందుకంటే రాజసంగా 151 మందితో వచ్చేవాడు. 151 మంది వచ్చిన తర్వాత అందరూ చూడాలని లేటుగా వచ్చే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉన్న 10 మందిలో 4-5 బయటికి పోయినారు. ఈ నలుగురిని పెట్టుకొని వస్తాడని నేను అనుకోను. ఇంకొక విషయం కావచ్చు ఏంటంటే, ముందుగా లీక్ ఇస్తాడు. ఏదైనా ఇష్యూ చేసే ముందు లీక్ ఇస్తాడు. ఆ లీక్ మీద ప్రజల స్పందన ఎలాగుందో తెలుసుకొని చాలామంది తిడతారు, ఏ మొహం పెట్టుకుని వెళ్తామని. వాళ్ళకి ఏం కావాలి, ప్రజలకి ఏం కావాలి, ఇది మనం అనే మాట కాదు, ప్రజలు అంటారన్నమాట. ఇట్లాంటి కామెంట్స్ అవి చూసుకున్న తర్వాత ఆయన అసెంబ్లీకి, నేను అనుకుంటున్నాను నా పరిజ్ఞానం సహకరించిన మేరకు అసెంబ్లీకి రాడు అని ఏమనుకుంటాడంటే, వచ్చే 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే గడిచిపోతాయి, ఆ తర్వాత మనం స్వయంగా పోటీ చేసి గెలుద్దాం అన్నటువంటి ఆలోచనతో, అంటే పిచ్చ ఆలోచనలో ఉన్నాడన్నమాట. ఏదైనా ఒక ఇద్దరి మధ్య కొంత డిఫరెన్స్, ఒక 30 సీట్లు 40 సీట్లు అయితే పుంజుకుంటాడు. అసలు పూర్తిగా పతనం అయిపోయింది కదా, పార్టీయే పతనం అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాడు అన్నదే నాది ఉద్దేశం అన్నమాట. అంటే పేర్ని నాని ఎందుకు చెప్తారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారి సమాచారం ఉండే కదా ఆ లీకు. అంటే ప్రజల స్పందన ఎలాగుంటుంది, అసెంబ్లీకి వస్తాడు అంటే ఎలాగుంది, రా అన్న వచ్చే పోట్లాడు చెయ్యు, వాళ్ళు ఒక్కొక్కరు పూర్తిగా పగలగొట్టు నీ అంటారు కదా, అటువంటి వెరీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందేమో ముందు చూసుకుంటాడు. మరి రెస్పాన్స్ ఎలా ఉంది సార్? రెస్పాన్స్ అంటే వస్తాడంటే ఇప్పుడు చూడాలి కదా రెస్పాన్స్ ఎలాగ ఉందో. అయినా వీళ్ళ మాటల మీద ఎవరికి స్పందన ఉండదు, వీళ్ళ మాటలో క్రెడిబిలిటీ ఎవరికి లేదు. కొడాలి నాని మాటలు ఎంతమంది వింటారండి? ఒకవేళ విన్నా సరే ఎన్నిసార్లు మాట్లాడిన అదే మాట కదా, నీ అమ్మ మొగుడు, నా అమ్మ మొగుడు, నా బొచ్చు నీ బొచ్చు తప్ప ఇంకేదైనా ఆ రొచ్చు మాటలు తప్ప ఇంకేమైనా మంచి మాటలు మాట్లాడతాడా? అనిల్ కుమార్ యాదవ్ వాడేమో డ్రామా యాక్టింగు, అంబటి రాంబాబు ఆయన ఒక డ్రామా యాక్టరు. ఆయన ఒక మాట చెప్తూ, పోలవరం ఇక ముందు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు పోలవరం పూర్తవ్వదు, ఎందుకంటే ఇంజనీర్స్ అందరూ చూసి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పూర్తి అవ్వదన్నారు. అదే నాకు అర్థం కాకపోయినా సరే అడ్వైజరీ బోర్డు మెంబర్ల తాలూకు సలహా తీసుకొని పోలవరం పూర్తి అవ్వదని మొట్టమొదటిసారిగా చెప్పిన మనిషి నేనే అన్నారు. గోళ్ళు నవ్వుకున్నారు. అప్పుడే పోలవరం పనులు అయిపోతున్నాయి, ఆ జాతీయ హోదా కదా ప్రాజెక్టుకి, వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు, మీ తాలూకు సబ్మిషన్ ఇచ్చేయండి, మేము పనులు చేయించుకోండి అని చెప్పారన్నమాట. ఇలా ఉంటాయి వీళ్ళ మాటలు కనుక, వీళ్ళ మాటల్ని ఎవరూ నమ్మరు. పేర్ని నాని కాదు కదా, అంబటి రాంబాబు కదా, వీళ్ళు పాడైపోయినారు. అంటే వ్యక్తుల్లో క్రెడిబిలిటీని కోల్పోయారు. మనం చెప్పే మాట బాగుంటే, రుచిగా ఉంటే వింటారండి, అందులో న్యాయము కూడా ఉందని అనిపించాలి వాళ్ళకి. లేకపోతే మాత్రం మళ్ళీ అది బూమ్రాంగ్ అవుతుంది. అది అందువల్ల ఇట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు. వచ్చిన 1-2 రోజులు తప్ప అక్కడ ఉండడు. ఎందుకంటే ఏవైనా తిట్టినట్టయితే అసెంబ్లీ ముఖంగా తిట్టారని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అసెంబ్లీకి వెళ్ళి తిట్లు తినడం తప్ప ఈయన మాట్లాడేది ఏమి ఉండదు కదా, మాట్లాడడానికి ఛాన్సే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బాబు.